సో ముందుగా వీడియోలోకి వెళ్ళే కంటే ముందు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్ 2024. సో కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని, అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఆ బిగ్ అనౌన్స్మెంట్ గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా, అలాగే గివ్ అవే ప్రోగ్రెస్ గురించి కూడా చెప్పబోతున్నా మీకు. సో ఈ ఎంజేఆర్ యువ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ మనకి ఏంటంటే మాకు వీలైనంతలో ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ అందించాలనేదే కృతనిశ్చయంగా ఈ సంస్థ అనేది పనిచేస్తుంది. సో బ్రాంచెస్ మనకు ఇక్కడ హెడ్ ఆఫీస్ కాకుండా 14 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ 14 బ్రాంచెస్లో అయ్యే సేల్స్ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మనకి 100 నుంచి 200 రూపీస్ పర్ ల్యాప్టాప్ మనము దీనికే వెళ్ళిపోతుంది ఎంజేఆర్ యువ ఫౌండేషన్కి. మేము చిన్న ఇట్లా ఒక ఇస్తాము అని చెప్పేసి మేము రిక్వెస్ట్ పంపించండి అని చెప్పేసి పెడితేనే విత్ ఇన్ 1 డేలో మనకు 1050 రిక్వెస్ట్ వచ్చినాయి. సో నీడ్ ఉన్న వాళ్ళైతే చాలామంది ఉన్నారు. అఫ్ కోర్స్ దాంట్లో ఏంటంటే ఆకతాయిగా మనకు ఆ రకంగా చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనకు ఆ వీడియో రీచ్ అయింది అనేది కూడా తక్కువ మందికి. యాక్చువల్గా ఏంటంటే ఒక 5600 మెంబర్స్కి రీచ్ అయింది. 5600 మెంబర్స్కి రీచ్ అయినప్పుడు ఇంతమంది ఉన్నారంటే మనకు ఏపీ తెలంగాణలో ఇంకెంతమంది ఉండాలి. ఎంజేఆర్ యువ ఫౌండేషన్ మన యూట్యూబ్ ఛానల్ కానీ, అలాగే ఎంజేఆర్ యువ ఫౌండేషన్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలో కావడమే. దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. సో ఎంజేఆర్ యువ ఫౌండేషన్ని ఖచ్చితంగా ఫాలో కండి. సో మనకి అక్కడ ఫాలో అవుతే మీకు మనకు ఏదైతే చేయదలుచుకున్నామో ఏంటి అనేది దానికి సంబంధించిన అప్డేట్స్ కానీ, ఎప్పుడు గివ్ అవే ఇస్తున్నాం అప్డేట్స్ కానీ అన్నీ అందులోనే ఉంటాయి. సో ఎంజేఆర్ యువ ఫౌండేషన్. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ జీవన్ రెడ్డి. వెల్కమ్ టు యువ కంప్యూటర్స్ అండి. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే కంటే ముందు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్ 2024. సో కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని, అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో యాజ్ యూజువల్గా జరుగుతుంది కూడా, ఎందుకంటే మన ఇక్కడ మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే జరుగుతాయి. సో మనకి న్యూ ఇయర్ రోజు మనకు ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంతకుముందు. సో ఆ బిగ్ అనౌన్స్మెంట్ గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా, అలాగే గివ్ అవే ప్రోగ్రెస్ గురించి కూడా చెప్పబోతున్నా మీకు. సో అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఈ ల్యాప్టాప్స్ అనేది మనకి గివ్ అవే అనేది స్టార్ట్ చేసినాం. ఇంతకుముందు మనం జనవరిలో ఇచ్చినాము, ఆ తర్వాత కూడా ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు కూడా ఈ జనవరిలో ఇప్పుడు ఇవ్వబోతున్నాం ఇప్పుడు మనం. సో ఇది రెగ్యులర్గా సాగాలి అంటే మనకు ఈ రకమైనటువంటి చారిటీ కానీ, లేదంటే మనకి ప్రతి ఒక్క స్టూడెంట్ చేతిలో ల్యాప్టాప్ ఉండాలి, పేద విద్యార్థులకు మనకి మంచి జరగాలి అంటే దానికి సంబంధించి ఏంటంటే మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఎంజేఆర్ యువ ఫౌండేషన్ స్టార్ట్ చేసినామండి. సో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. సో మనకి ఆల్రెడీ యాక్టివ్లోకి వచ్చేసింది. సో ఎంజేఆర్ యువ ఫౌండేషన్. సో ఈ ఎంజేఆర్ యువ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ మనకి ఏంటంటే మాకు వీలైనంతలో ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ అందించాలనేదే కృతనిశ్చయంగా ఈ సంస్థ అనేది పనిచేస్తుంది. సో మనకు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, లీగల్ వేలు అంతా కరెక్ట్గా ఉన్నాం మనం. సో మనకు ఇది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఈ నూతన సంవత్సరం అనేది నవశకానికి ఆరంభం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ 30 ల్యాప్టాప్లు, 35 ల్యాప్టాప్లు, 40 ల్యాప్టాప్లు, 50 ల్యాప్టాప్లు కాదు, అంతకు మించి మనమైతే ఇవ్వబోతున్నాం. ఇక నుంచి ఈ నెక్స్ట్ 2 మంత్స్ తర్వాత నుంచి ఏంటంటే నేను కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ దీని మీద నేను ఫోకస్ చేస్తా. మనకు ఇంకా ఎక్కువ మందికి ఎలా ఇవ్వగలం, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ ఎలా మనం తీసుకోగలుగుతాం అనే దాని గురించి ఆలోచిస్తా. సో మీ అందరి సపోర్టు నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. సో ఏదైనా కూడా మనం ఒక పని చేసే కంటే ముందు ఏంటంటే మనం చేసి ఇంకోళ్ళకి చెప్పాలి. ఇప్పుడు మనం ఏదైనా నేను ఇది చేస్తున్నా అని చెప్పేసి ఇప్పుడు చెప్పి మనం ముందే చెప్పినామంటే మనం చేయాలి. ఫస్ట్ మనం చేసిన తర్వాత ఇంకోళ్ళకి చెప్పాలి. దాని గురించనే ఫస్ట్ మనము ఏదైనా కూడా మనం గివ్ అవే అనేది నా తరఫున నేను ఇప్పుడు 30-35 మెంబర్స్కి ఇచ్చేస్తున్నా, ఒక 6-7 lakhs ఇచ్చేస్తున్నా. అట్లే ఎంజేఆర్ యువ ఫౌండేషన్కి మనకు ఉన్న ఫలంగా ఒక 50,000 రూపీస్ అనేది దానికి మనం కేటాయిస్తున్నాము. ఇక నుంచి ఇప్పుడు మన యువ కంప్యూటర్స్లో ఇక్కడ హైదరాబాద్లో కానీ, లేదంటే మనకి ఉన్న బ్రాంచెస్ అన్నింటిలో కానీ, బ్రాంచెస్ మనకు ఇక్కడ హెడ్ ఆఫీస్ కాకుండా 14 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ 14 బ్రాంచెస్లో అయ్యే సేల్స్ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మనకి 100 నుంచి 200 రూపీస్ పర్ ల్యాప్టాప్ మనము దీనికే వెళ్ళిపోతుంది ఎంజేఆర్ యువ ఫౌండేషన్కి. ప్రతి ల్యాప్టాప్ మీద మన దగ్గర సేల్ అయ్యే ప్రతి ల్యాప్టాప్ మీద కూడా మనకు దీనికే వెళ్ళిపోతుంది. దీని ద్వారా నా యొక్క ఆశయం ఏంటంటే ప్రతి నెల అట్లీస్ట్ ఒక 500 మందికి ఇవ్వాలి బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు మేము చిన్న ఇట్లా ఒక ఇస్తాము అని చెప్పేసి మేము రిక్వెస్ట్ పంపించండి అని చెప్పేసి పెడితేనే విత్ ఇన్ 1 డేలో మనకు 1050 రిక్వెస్ట్ వచ్చినాయి.
సో నీడున్న వాళ్ళైతే చాలామంది ఉన్నారు. కోర్స్ దాంట్లో ఏంటంటే ఆకతాయిగా మనకు ఆ రకంగా చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనకు ఆ వీడియో రీచ్ అయింది అనేది కూడా తక్కువ మందికి. యాక్చువల్గా ఏంటంటే ఒక 5000-6000 మెంబర్స్కి రీచ్ అయింది. 5600 మెంబర్స్కి రీచ్ అయినప్పుడు ఇంతమంది ఉన్నారంటే మనకు ఏపీ తెలంగాణలో ఇంకెంతమంది ఉండాలా? సో దాని గురించి ఆలోచించి మనకు ఇప్పుడు కాదండి, గత మనం 6 months 7 months నుంచి ఆలోచిస్తున్నాం ఏ రకంగా చేస్తే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఏదైనా చేసినప్పుడు ఏంటంటే లీగాలిటీ ఉండాలా. సో లీగల్ వేలో చేయాలనే ఉద్దేశంతో మనమైతే ఎంజేఆర్ యువ ఫౌండేషన్ అయితే స్టార్ట్ చేసినాం. సో దీని ద్వారా మెయిన్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంజేఆర్ యువ ఫౌండేషన్ అనేది ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే మనకు ప్రతి స్టూడెంట్ చేతిలో ల్యాప్టాప్ ఉండాలా, అర్హులైనటువంటి పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు అందిస్తుంది. అలాగే మనకు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ని కంప్యూటరైజ్ చేయాలా వీలైనంత వరకు. ఈ 2 లక్ష్యాలతో అయితే ఫస్ట్ పనిచేస్తుంది. ఆ తర్వాత ఇంకేమైనా సర్వీస్ యాడ్ చేయదలుచుకుంటే మా యొక్క అంటే మనకు అయ్యే సక్సెస్ని బట్టి మేము చేయగలిగేదాన్ని బట్టి మేము ఇంకైతే చేస్తాము. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు మనకు ఏదైతే మనం ముందరికైతే వెళ్తున్నామో సో దీనికి సంబంధించి మన ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఎందుకంటే ఒక్కరు కలిస్తే ఇప్పుడు కానీ ఏంటంటే చప్పట్లు ఉండదండి, మనకు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగే మీ అందరూ కలిస్తే ఏ కొండంత మనకు లక్ష్యమైనా మనకు ఇంతే అయిపోతుంది. సో కొండంత లక్ష్యాన్ని కరిగించాలంటే మీ అందరి సపోర్ట్ కూడా కావాలా. అలాగే మనకి నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం జీవన్ అని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది. అందరితో మనకు శ్రేయోభిలాషులతోని నా బ్రదర్స్తోని అందరితోని సిస్టర్స్తో అందరితో మాట్లాడి ఇప్పుడు మన కస్టమర్స్లో కూడా చాలామందితో మాట్లాడి మంచి ఆలోచన బ్రదర్ చేయండి, మీ వెనకాల మేము ఉన్నా అని చెప్పడం జరిగింది. సో ఈ రకంగా అయితే మనం ముందరికి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ నా వంతుగా ముందు నేను ఒక 30-35 ల్యాప్టాప్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా కూడా మన యువ కంప్యూటర్స్ నుంచి అయ్యేది అవుతుంది. యువ కంప్యూటర్స్ నుంచి మనకు వచ్చే ప్రతి మనకు రూపాయలో 10-20 పైసలు దీనికే వెచ్చిస్తాం. దానిలో ఎట్లాంటి డౌట్ ఏం అవసరం లేదు. ఇది కాకుండా ఇంకా మనకు వచ్చే ఫండ్స్ని బట్టి మనం అయితే చేయదలుచుకున్నాం. ఎందుకంటే మన ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది ఏంటంటే ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, కార్పొరేట్స్లో కంపెనీస్లో మనకు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఐటీ పే చేస్తారు. సో వాళ్ళు మనకి ఏంటంటే ఫండింగ్ అనేది చేయడానికి వాళ్ళు కూడా ముందరికి వచ్చారు చాలామంది. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటాం. అట్లే ఇప్పుడు మనకు నా ఆలోచన నచ్చి నాతో ముందరికి సాగాలనుకునేటువంటి వ్యక్తులను కూడా మనం వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా పరిలోకి తీసుకొని ముందరికైతే వెళ్తాం. ఖచ్చితంగా మనకు ఒక మెరుగైన సమాజం దిశగా డిజిటల్ ఇండియా దిశగా ముందరికెళ్ళే క్రమంలో భాగంగా ఎలాంటి సవాళ్ళు ఎదురైనా కూడా వాటన్నిటిని అధిగమించి ముందరికైతే వెళ్తాం. 100% ఒక్కసారి ఏదైనా కూడా మనం ఒకసారి మొదలు పెట్టినామంటే ఆపేదంటే ఏముండదు బ్రదర్. ఇప్పుడు మన యువ కంప్యూటర్స్ గురించి అయితే మీకు తెలుసు, ఏదైతే ఖచ్చితంగా ఉంటుందో అదే చెప్తాం మేము. ఇప్పుడు మనకు ఫేక్ ఇవన్నీ మనకి ఏంటంటే మనతో అయ్యే పని కాదు. నాకు ఇక్కడ ఏదో అనిపిస్తే అదే చెప్తా, ఇక్కడ ఏదో అనిపిస్తే అదే చేస్తా. సో ఎవరో చెప్పారని మనం చేయడము, ఇంకోటి ఏదో చేస్తున్నాడు కదా మనం చేయడం అంటూ ఉండదు. ఎప్పుడు కానీ మనం ఒకటి దారి చూపిస్తామండి, ఆ దారిలో ఇంకా చాలామంది వస్తారు. సో ఈ వీడియో తర్వాత కూడా ఇంకెంతోమంది రావచ్చు, వస్తే మంచిదే. ఎందుకంటే ఇది ఒక మంచి విషయం. కాకపోతే ఈ ఫ్రాడలెంట్ బుద్ధి లేని వాళ్ళు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ ఫ్రాడ్ బుద్ధి ఉన్నోడు ఏంటంటే మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అలాంటి బుద్ధి లేనటువంటి వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా బాగానే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ గివ్ అవే విషయానికి వస్తే ఆల్రెడీ మనకి 30 మనకు యాక్చువల్గా అయితే 30 మెంబర్స్కి ఇస్తామని చెప్పినాం ఇప్పుడు. సో ఇంకొక 5 మెంబర్స్ కూడా యాడ్ చేసే పరిస్థితి ఉన్నది. ఆల్రెడీ మనకు January 2nd నుంచి స్టార్ట్ అవుతుందండి. సో దానికి సంబంధించినటువంటి మనకు రీల్స్ కూడా వస్తాయి, ఫుల్ వీడియో కూడా వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఆల్రెడీ టెలివెరిఫికేషన్ అయిపోయింది. మ్యాక్సిమం మెంబర్స్కి మనకి సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చాలామందికి అయిపోయింది. 80% ఆఫ్ పీపుల్కి మనకి ఫిజికల్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. సో దాని నుంచి స్క్రూటినీ చేసి మనం 30 నుంచి 35 మెంబర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనకు వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి నేనే వెళ్తున్నా. సో దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా అప్డేట్ చేస్తాం. ఏది కూడా ఫేక్ లేదు బ్రదర్. మనకు ఖచ్చితంగా జెన్యూన్ కంటెంట్ జెన్యూన్గా మనకు పూర్ అనిపించే వాళ్ళకే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనిపించే వాళ్ళకే ఇస్తాము. వాళ్ళకే చెందుతుంది. ఏదైనా కూడా మనకు ఎట్లాంటి మిస్యూజ్ అయ్యే అవకాశం లేదు. మిస్యూజ్ కావద్దనే ఇవన్నీ రకాల ప్రాసెస్ అండి. ఫస్ట్ ముందు ఏంటంటే మనము టెలివెరిఫికేషన్ కానీ ఫిజికల్ వెరిఫికేషన్ కానీ ఇవన్నీ చేసేది కూడా ఏంటంటే అర్హులైన వాళ్ళకే అందాలా. ఏదైనా కూడా ఆ ఉద్దేశంతోనే మనం ముందరికైతే వెళ్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ జనవరిలో చేస్తున్నాం. నాకు తెలిసి
మళ్ళీ ఫిబ్రవరిలో అంటే కాకపోవచ్చు, మేబీ ఫిబ్రవరిలో మనకు చేయగలిగితే ఫిబ్రవరిలో చేస్తాం, లేదంటే మార్చిలో అయితే మళ్ళీ గివ్ అవే ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ టైం వరకు మనకు మీరు చేయవలసిందల్లా ఏంటంటే మన ఎంజేఆర్ యువ ఫౌండేషన్ మన యూట్యూబ్ ఛానల్ కానీ, అలాగే ఎంజేఆర్ యువ ఫౌండేషన్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలో కావడమే. దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. సో ఎంజేఆర్ యువ ఫౌండేషన్ని ఖచ్చితంగా ఫాలో కండి. సో మనకి అక్కడ ఫాలో అవుతే మీకు మనకు ఏదైతే చేయదలుచుకున్నామో ఏంటి అనేది దానికి సంబంధించిన అప్డేట్స్ కానీ, ఎప్పుడు గివ్ అవే ఇస్తున్నాం అప్డేట్స్ కానీ అన్నీ అందులోనే ఉంటాయి. సో ఎంజేఆర్ యువ ఫౌండేషన్, సో ఇది మా నాన్నగారి జ్ఞాపకార్థం అయితే మనం స్టార్ట్ చేసినాం. సో ఖచ్చితంగా ఆయన ఆశీస్సులతో మీ అందరి సహకారంతో మేమైతే 100% సక్సెస్ అవుతామన్న నమ్మకం అయితే ఇక్కడ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ నమ్మకం ఉందంటే అయిపోతుంది. ఎందుకంటే మన సంకల్పం గొప్పదైతే ఆటోమేటిక్గా మనకు అన్ని సహకరిస్తూనే ఉంటాయి, అందరూ సహకరిస్తూనే ఉంటారు. సో మీరు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకంటే నా హోప్ మీరే, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్నాం కాబట్టి, మీలాగే ఇంతమంది విద్యార్థులకు సహాయం అందాలి కాబట్టి, అందరి చేతిలో ల్యాప్టాప్లు ఉండాలి కాబట్టి, ఖచ్చితంగా ఒక మెరుగైన సమాజం దిశగా ముందుకు వెళ్ళాలి కాబట్టి మనం అందరం కలిసి నడుద్దాం, అందరం కలిసి ఒక మెరుగైన సమాజాన్ని నిర్మిద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ సహకారం నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. మరొకసారి మన ఎంజేఆర్ యువ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ కానీ, అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఖచ్చితంగా ఫాలో అని కోరుకుంటూ, మీ సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటూ, మరొకసారి మనందరికీ మంచి జరగాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ఈ నూతన సంవత్సరం సెలవు తీసుకుంటాను. నేను మీ జీవన్ రెడ్డి, సైనింగ్ ఆఫ్. జై హింద్.